హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్కు సంబంధించిన లెసన్స్ మనం నేర్చుకుంటున్నాం కదా. మరి ఈరోజు మనం ఒక చక్కటి లెసన్ నేర్చుకుందాం. పిల్లలు, ఒక ఊర్లో ఒక మదర్ గోట్ ఉంది. ఈ మదర్ గోట్ తన బేబీ గోట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుండేది. మదర్ గోటు బేబీ గోటు రెండు ఇంట్లోనే ఉంటే మరి వాళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు? అందుకని ఒకరోజు మదర్ గోట్ ఏమనిందంటే, నానా, నీకు ఫుడ్ కావాలి కదా, మనమిద్దరము ఒకే చోటు ఉంటే మరి నీకు ఫుడ్ ఎవరు పెడతారు? అందుకని నేను బయటికి వెళ్ళి నీకోసం మంచి ఫుడ్ తీసుకొని వస్తాను. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళకూడదు, ఓకేనా? ఎందుకంటే బయట డేంజరస్ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అవి గనక నిన్ను చూస్తే నిన్ను పట్టుకొని తినేస్తాయి. అందుకని నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా డోర్ కొడితే ఇమ్మీడియట్గా తలుపు తీయకు. మీరెవరండి అని అడుగు. అంతేకాదు, ఇంకేమన్నా మాట్లాడితే ఫస్ట్ నువ్వు విండోలో నుంచి చూడు. విండో ఓపెన్ చేసి చూశాక అది నేనైతేనే నువ్వు డోర్ ఓపెన్ చేయాలి. ఎవరంటే వాళ్ళు తెలియని వాళ్ళు నిన్ను పిలిస్తే అస్సలు డోర్ ఓపెన్ చేయొద్దు, ఓకేనా అని చెప్పి వెళ్ళింది. పిల్లలు, ఓకే మమ్మీ, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నేను అస్సలు డోర్ ఓపెన్ చేయను మమ్మీ అని చెప్పి బేబీ గోట్ వాళ్ళ మమ్మీకి చెప్పింది. పిల్లలు, ఈ మదర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం దూరం నుంచి గమనించిన ఒక నక్క ఈ గోట్ దగ్గరికి వచ్చింది. పిల్లలు, వావ్, ఇదే నాకు రైట్ టైం. ఈ టైంలో నేను మెల్లగా వెళ్ళిపోయి ఆ బేబీ గోట్ని తినేస్తాను. మదర్ గోట్ ఉంది కదా, నేను ఎలా తినాలి అని ఇంతసేపు ఆలోచించాను. అమ్మయ్య, ఇప్పుడు మదర్ గోట్ బయటికి వెళ్ళిపోయింది, నేను హ్యాపీగా తినేయచ్చు అని అనుకొని ఈ నక్క మెల్లగా డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది. పిల్లలు, హలో నాన్న, తలుపు తీ అంటుంది బయట నుంచి. ఎవరండి మీరు అని లోపల నుంచి బేబీ గోట్ అడుగుతుంటే, నేనే నాన్న, మీ మమ్మీని. తీ నాన్న, తొందరగా తలుపు తీయి, నేను వచ్చేస్తున్నాను అలా అనింది. పిల్లలు, వెంటనే ఈ బేబీ గోట్కి వాళ్ళ మమ్మీ చెప్పిన మాట గుర్తుంది. పిల్లలు, మీకు గుర్తుందా వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది? ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ డోర్ ఓపెన్ చేయొద్దు, కానీ ఎక్కడి నుంచి చూడమనింది? ఎస్, విండోలో నుంచి తొంగి చూడమనింది. అందుకని ఈ బేబీ గోట్ ఏం చేసిందంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి విండోలో నుంచి తొంగి చూసింది. పిల్లలు, ఎప్పుడైతే విండోలో నుంచి తొంగి చూసిందో ఇంకేముంది, అది మదర్ కాదు, ఎవరో తెలుసా? గుంటనక్క. అమ్మో, నువ్వా మా మమ్మీలాగా మాట్లాడుతూ మా మమ్మీయే నీ యాక్షన్ చేస్తున్నావా? మా మమ్మీ నీలాంటి వాళ్ళు వస్తారని ముందే చెప్పింది. నేను ఎట్టి పరిస్థితిలో తలుపు తీయను, ఏం చేసుకుంటావో చేసుకో అని లోపలికి వెళ్ళి పక్క పక్క నవ్వుకుంటుంది. పిల్లలు, ఈ బేబీ గోట్ ఎంతసేపటికి బేబీ గోట్ తలుపు తీయట్లేదు. బయట నిలబడి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న నక్క తలుపు కొడుతూ కోపంగా, ఏ బేబీ గోట్, తలుపు తీస్తావా లేదా? ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ డోర్ని పగలగొట్టేసి లోపలికి వచ్చి నిన్ను తినేస్తాను, మర్యాదగా చెప్తున్నా డోర్ ఓపెన్ చేయి అని బెదిరిస్తుంది. పిల్లలు, ఎన్ని భయపెట్టే మాటలు మాట్లాడుతున్నా బేబీ గోట్ మాత్రం పక్క పక్క నవ్వుకుంటుంది. పిల్లలు, దీనికి ఏం అర్థం కాక ఎంతసేపు బతిమిలాడిన తలుపు తీయకపోయేసరికి ఈ నక్క విసిగిపోయి వెనక్కు వెళ్ళిపోయింది. పిల్లలు, కాసేపటికి మదర్ గోట్ ఫుడ్ తీసుకొని వచ్చేసింది. ఇక బయట నుంచి పిలుస్తుంది, నానా తలుపు తీనానా అని అంటుంటే వాయిస్ చూస్తే మా మమ్మీలాగే ఉంది, కానీ ఎందుకైనా మంచిది, మీరెవరండి అని అడిగింది. పిల్లలు, మదర్ గోట్ ఉండి పక్కపక్క నవ్వుతూ, నేనే మీ మమ్మీని, తలుపు తీ అని అంటుంటే, నేను మాత్రం నమ్మను, ఒక్క నిమిషం ఆగండి, మా మమ్మీ ముందే చెప్పింది ఎవరైనా వస్తే డోర్ ఓపెన్ చేయొద్దు, ముందు విండో ఓపెన్ చేయమని చెప్పింది, ఒక్క నిమిషం ఆగండి అని విండో ఓపెన్ చేసి చూసింది. పిల్లలు, ఇంతకీ ఎవరు అంటే వాళ్ళ మమ్మీయే. అమ్మ వచ్చేసావా అని గబగబా తలుపు తీసి వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది బేబీ గోట్. వాళ్ళ మమ్మీ బేబీ గోట్ని చూసి, ఏంటి నాన్న అంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చా, ఏం జరిగింది అని అంటే ఒకటే నవ్వుతుంది. పిల్లలు,
పిల్లలు. అప్పుడు చెప్పు నాన్న ఏం జరిగింది అని అంటే బేబీ గోట్ చెప్పింది, మమ్మీ నువ్వు నాకు బయటికి వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పావు కదా, ఇక్కడున్న ప్లేస్లో భయంకరమైన వైల్డ్ యానిమల్స్ ఉంటాయని, అవి మనల్ని తినేస్తాయని నువ్వు చెప్పావు కదా. అవును చెప్పాను, అయితే ఏం జరిగింది అని మదర్ గోట్ అడుగుతుంటే బేబీ గోట్ ఇలా చెప్పింది, నువ్వు వెళ్ళగానే నేనే నాన్న మీ మమ్మీని అని ఒక గుంట నక్కొచ్చింది మమ్మీ. నేను నువ్వే అనుకున్నా, వాయిస్ చూస్తే నీలాగా స్లోగా మాట్లాడుతుంది, నానా అని పిలుస్తుంటే మా మమ్మీయే కదా నన్ను నానా అని పిలుస్తుంది అని నేను డోర్ తీయబోయాను. వెంటనే నువ్వు చెప్పిన మాట గుర్తొచ్చి విండోలో నుంచి చూస్తే అది గుంట నక్క మమ్మీ. ఒకవేళ నీ మాట నేను వినకపోయి ఉంటే, నేను నిజంగానే డోర్ తెరిచి ఉంటే ఈరోజు నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మమ్మీ నీ మాట విన్నందుకు ఈరోజు నా ప్రాణం దక్కించుకున్నాను అని పకా నవ్వుతుందట పిల్లలు. అప్పుడు మదర్ గోట్ అనింది, చూసావా అమ్మ చెప్పిన మాట వినటం వల్ల భయంకరమైన డేంజర్ని తప్పించుకున్నాం. అందుకే పేరెంట్స్కి ఒబీడియంట్గా ఉండాలి. ఒబీడియన్స్ వల్ల ఎవ్వరూ నష్టపోరు నాన్న, ఒబీడియన్స్ వల్ల ఎవరైనా దీవించబడతారు అని వాళ్ళ మమ్మీ తన బేబీ గోట్కి చెప్పిందట. నిజమే కదా పిల్లలు, మమ్మీ చెప్పినప్పుడు చాలామంది పో అమ్మ నువ్వు ఎప్పుడు అయ్యే చెప్తుంటావు, అది చెయ్యకురా ఇది చెయ్యకురా, అటు వెళ్ళకు ఇటు వెళ్ళకని రూల్స్ చెప్తా ఉంటావు మమ్మీ. అదే నువ్వు లేవనుకో నేను హ్యాపీగా బతికేస్తానని చాలామంది పిల్లలు మమ్మీ డాడీ చెప్పిన మాటను అస్సలు కేర్ చేయరు. చూసారా పిల్లలు, ఈ బేబీ గోట్ మమ్మీ చెప్పిన మాట వినినందుకు తన ప్రాణాన్ని కాపాడుకుంది. పేరెంట్స్ ఎప్పుడు మనకు మంచి చెప్తారు, అందుకే మనం కూడా అమ్మ నాన్న మాట మనం వినాలి పిల్లలు. డిజొబీడియన్స్ వల్ల ఎవ్వరూ దీవించబడరు. విధేయతను చూపించడం వల్ల బైబిల్లో బోల్డ్ అంతమంది దీవించబడ్డారు. చెల్లి తమ్ముడు నీవు కూడా విధేయతను చూపించే వ్యక్తిగా ఉండాలి, ఓకేనా? రైట్. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు. ఈ అన్న పేరు జోసెఫ్. ఈ అన్న గలిలియాలోని నజరేతు అనే ఊర్లో ఉంటాడు పిల్లలు. అయితే ఈ జోసెఫ్ అన్నకు ఒక అక్కతో ఎంగేజ్మెంట్ అయింది. ఆ అక్క ఎవరో కాదు, మేరీ అక్క. మేరీ అక్క చాలా మంచిది పిల్లలు. చెడ్డ పనులు చేయకుండా తన జీవితాన్ని ప్యూర్గా హోలీగా కాపాడుకుంటుండేది. దేవుడు అంటే అక్కకు చాలా గౌరవంతో కూడిన భయం. నేనేమైనా బ్యాడ్ పనులు చేస్తే నా దేవుడు బాధపడతాడు, అమ్మో నా దేవుడిని బాధపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదని ఈ అక్క తన లైఫ్ని చాలా డెడికేటెడ్గా బ్రతుకుతుంది. అలాగే జోసెఫ్ అన్న కూడా తన జీవితాన్ని దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతూ చెడ్డ పాటలు పాడకుండా, బూతు మాటలు మాట్లాడకుండా, చెడ్డవి చూడకుండా, చెడ్డ ఆలోచనలు రానివ్వకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా తన జీవితాన్ని హోలీగా దేవుడు చెప్పినట్టు వింటూ తన బిహేవియర్ ద్వారా ఎప్పుడు దేవుణ్ణి బాధ పెట్టకుండా చాలా కేర్ఫుల్గా బ్రతుకుతున్నాడు పిల్లలు. అందుకే బైబిల్లో ఈ జోసెఫ్ అన్నను గురించి చెప్పేటప్పుడు ఏమని ఉంటుందో తెలుసా? నీతిమంతుడైన యోసేపు అని ఉంటుంది. పిల్లలు మనం నీతిగా బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. చెడ్డ పనులు చేయడం వల్ల మనం నీతిగా బ్రతకలేము. నీతిగా బ్రతకాలి అనంటే యేసయ్యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు పిల్లలు, మనము యేసయ్య మనసు నొప్పించకుండా బ్రతకడం కూడా మనం చేయాలి. జోసెఫ్ అన్న మేరీ అక్కతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఎంతో హ్యాపీగా తన మ్యారేజ్ కొరకు వెయిట్ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు పిల్లలు. అందరూ జోసెఫ్ అన్న చూసి కంగ్రాచులేషన్స్ జోసెఫ్, మరికొన్ని రోజుల్లో నీకు చక్కటి మ్యారేజ్ జరగబోతుందని ప్రతి ఒక్కరూ జోసెఫ్ అన్న గురించి మంచిగా చెప్పుకొని ఉండొచ్చు కదా. సడన్ గా ఈ జోసెఫ్ అన్నకు ఒక షాకింగ్ న్యూస్ వినిపించింది పిల్లలు. అదేంటో తెలుసా? తాను పెళ్లి చేసుకోబోయే మేరీ అక్క కడుపులో ఒక బేబీ ఉన్నాడని తెలుసుకున్నాడు. అమ్మో ఇంత భయంకరమైన వార్త విన్నాక నేను ఎలాగ మేరీని మ్యారేజ్ చేసుకుంటాను? మా ఊరోళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నన్ను చాలా వెక్కిరిస్తారు. వద్దు వద్దు, నేను ఇంత హోలీగా బ్రతుకుతున్నాను, అలాంటిది మేరీ కడుపులో బేబీ ఉందంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను, నా వల్ల కాదు, అయ్యో నా మ్యారేజ్ లైఫ్ ఏమైపోతుందో అని బాధపడుతూ ఒకరోజు ఒక పని చేద్దాం అని అనుకున్నాడు పిల్లలు. అదేంటంటే మెల్లగా మేరీ అక్క గురించి ఎవ్వరికి చెడుగా చెప్పకుండా సైలెంట్గా అక్కని వదిలిపెట్టేద్దాం అని అనుకున్నాడు పిల్లలు. అలా ఆలోచిస్తూ పడుకున్నాడు పిల్లలు. ఆ రాత్రి దేవుడు తన ఏంజిల్ని పంపించాడు. ఎంతో గ్రేట్ కదా. నిద్రపోతుంటే ఒక
ఒక పెద్ద ఏంజెల్ గొప్ప వెలుగుతో జోసెఫ్ అన్న దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. జోసెఫ్, నీ భార్య అయిన మరియను యాక్సెప్ట్ చేయడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు ఎక్కడ కూడా వెనుకాడొద్దు. ఎందుకంటే ఆమె చెడ్డ పనులు చేయడం వల్ల మదర్ కావట్లేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల ఒక హోలీ బేబీని తన కడుపులో క్యారీ చేస్తుంది. నా మాట నమ్ము, ఆమెని ఏ మాత్రం విడిచిపెట్టకు. ఆమె ఒక కొడుకును కంటది. ఆ బేబీకి మీరు జీసస్ అని పేరు పెట్టాలి. జీసస్ అంటే రక్షకుడు అని దేవుని దూత జోసెఫ్ అంకుల్కి చెప్పింది. పిల్లలు రాత్రి నిద్రపోతుంటే ఎవరైనా వచ్చి జస్ట్ ఇలా అంటే చాలు అలా ఉలిక్కిపడి ఎవరది అని భయపడతాం కదా. కానీ జోసెఫ్ అన్న ఏంజెల్ వచ్చి తనతో మాట్లాడుతుంటే ఎంత ప్రశాంతంగా దేవుని మాటలు వింటున్నాడు. అన్నకి కొత్త ఏమి అనిపించలేదు. నిజంగా దేవునితో మంచి కమ్యూనికేషన్ ఉన్నవారికి సడన్గా దేవుడు వచ్చి మాట్లాడుతుంటే భయం అనిపించదు. యోసేపు అన్న దేవునితో మాట్లాడటం, దేవుని దూత యోసేపు అన్నతో మాట్లాడటం, ఇది ఎంత గ్రేట్ కదా పిల్లలు. గ్రేట్ కమ్యూనికేషన్ దేవునితో జోసెఫ్ అన్న కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు డైరెక్ట్గా తన దూతను పంపించి జోసెఫ్ అన్నతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను దేవునికి లోబడాలా, మా వాళ్ళు ఏమనుకుంటారో అని వారికి భయపడి మేరీని విడిచిపెట్టేయాలా, నేను ఏం చేయాలి అని ఆలోచించి ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, నేను ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు కానీ నా దేవుడు ఏం చెప్తాడో నేను అదే చేస్తానని దేవుని మాటకు లోబడి జోసెఫ్ అన్న మేరీ అక్కను తన భార్యగా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ని చేసుకున్నాడు. పిల్లలు కష్టమైనా ఎంత ఇష్టంగా ఒప్పుకున్నాడు కదా. చెల్లి తమ్ముడు, మనకి ఇష్టమైన పనులు చేయడం మనకేం పెద్దగా కష్టం అనిపించదు. నాన్న ఇట్రా, నేను నీకు మరి ఐస్ క్రీమ్ తెప్పిస్తాను, ఇంట్లోకి వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా అంటే మన కోసమే కదా ఐస్ క్రీమ్ అని, సరే మమ్మీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి మమ్మీకి ఇస్తా. ఒకవేళ మమ్మీకి ఆరోగ్యం బాలేక నాన్న కొంచెం పాలు కాసి తీసుకురావా అంటే, అబ్బా మమ్మీ నాకు కాలు నొప్పులు, నాకు కడుపులో నొప్పి, నాకు తలకాయ నొప్పి అని లేనిపోని నొప్పులన్నీ అప్పుడే గుర్తు తెచ్చుకుంటాం కదా పిల్లలు. మన కోసం బట్టలు షాపింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా బయలుదేరుతాం. నాకా మమ్మీ ప్యాంటా షర్టా, నాకు ఫ్రాక్ కొంటున్నావు మమ్మీ, ఓకే ఓకే వెళ్దాం, ఏ షాప్కి వెళ్దాం, ట్రెండ్స్కి వెళ్దామా, జూడియోకి వెళ్దామా, స్టైల్ యూనియన్కి వెళ్దామా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దామా అని షాపింగ్ మాల్స్ పేర్లన్నీ చెప్పేస్తాం కదా పిల్లలు. అదే మమ్మీ నాన్న మంచి డ్రెస్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అలాగే డాడీకి మంచి షర్ట్ ప్యాంట్ తీసుకుందాం పదా అంటే, అబ్బా మమ్మీ నాకు ఓపిక లేదు, నాకేమన్నా కొనిస్తావా చెప్పు వస్తా, లేకపోతే నేను రాను అని చాలామంది వేరే వాళ్ళ కోసం కష్టపడమంటే అస్సలు ఒప్పుకోరు పిల్లలు. మన కోసం అయితే చాలా ఓపిక వస్తుంది, వేరే వాళ్ళ కోసం అయితే మనకు ఓపికే రాదు కదా. కానీ జోసెఫ్ అన్న ఎంత గొప్పవాడంటే ఇష్టమైన వాటికే ఒబీడియన్స్ చూపించడం కాదు పిల్లలు, కష్టమైన వాటికి కూడా లోబడడానికి జోసెఫ్ అన్న ఇష్టపడ్డాడు. చెల్లి తమ్ముడు, నీ లైఫ్లో కూడా కష్టమైన పనులకు కూడా విధేయత చూపడానికి, ఒబీడియన్స్ చూపించడానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? ఆలోచించాలి పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత మేరీ కడుపులో బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో కైసరు ఔగుస్తు అనే ఒక లీడర్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏ ఊర్లో ఎంతమంది మనుషులు ఉన్నారో మేము కౌంటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎవరెవరి సొంత ఊర్లకు వారు వెళ్ళిపోండి అని పంపించాడు పిల్లలు. అప్పటికే వీళ్ళకి చాలా కష్టంగా ఉంది, ఎవ్వరు వీళ్ళకు అండగా లేరు. వీళ్ళిద్దరే కష్టపడి ప్రయాణం చేస్తూ బెత్లహేము అనే ఊరికి వెళ్ళారు పిల్లలు. ఆ ఊరికి వెళ్ళేసరికి మేరీ యొక్క కడుపులో ఉన్న బేబీకి 9 months పిల్లలు. అంటే ఇంకా బేబీ బయటికి వచ్చే టైము దగ్గరకు వచ్చిందనమాట. ఇక మేరీ అక్కని తీసుకొని జోసెఫ్ అన్న అక్కడ వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక ఆ ఊరిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క తలుపు కొడుతూ, అక్క కొంచెం మీ ఇంట్లో మాకు స్థలం ఇవ్వండి అక్క, మా భార్య డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, ఇప్పుడు కొద్దిసేపట్లో మా భార్య బేబీకి బర్త్ ఇవ్వబోతుంది, ప్లీజ్ అక్క కొంచెం మీ ఇంట్లో మాకు ప్లేస్ ఇవ్వరా అంటే, లేదు లేదు మా ఇంట్లో ప్లేస్ లేదని ప్రతి ఒక్కరూ డోర్స్ క్లోజ్ చేసుకున్నారు పిల్లలు.
ఎక్కడ మనకు ప్లేస్ లేకపోతే ఇంకెక్కడుండాలి పిల్లలు? అసలే మేరీ యొక్క కడుపులో ఉన్న బేబీ బయటకు వచ్చే టైం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఒక పశువుల సత్రం ఉంటే అక్కడికి వెళ్ళి మరి బేబీకి జన్మనిచ్చింది మేరీ అక్క. ఆ టైంలో జోసెఫ్ అన్న ఎంత కష్టపడి మేరీ అక్కకు సపోర్ట్గా ఉన్నాడు కదా. కేవలము దేవుడు చెప్పాడు అన్న ఒక్క మాట మీద జోసెఫ్ అన్న మేరీ అక్కకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. యేసయ్య పుట్టిన తర్వాత కొన్ని రోజులకి జోసెఫ్ అన్న మేరీ అక్క ఆ లిటిల్ బేబీ జీసస్ని తీసుకొని ఒక ఇంటికి వెళ్ళారు పిల్లలు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞానులు వచ్చారు, ఆఫరింగ్స్ ఇచ్చారు, ఆ యేసయ్యను పూజించి ఆరాధించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉన్నారు. నా వల్ల కాదు, ఇంకా నేను హ్యాపీగా ఇక్కడ ఉండిపోతాను అని అనుకుంటున్న టైంలో ఆ రాత్రి స్వప్నమందు కలలో దేవుని దూత జోసెఫ్ జోసెఫ్ తొందరగా మేరీని బేబీ జీసస్ని తీసుకొని ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపో, ఐగుప్తు దేశానికి వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు రాజు 2 years లోపలున్న బేబీ బాయ్స్ని చంపేస్తున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండొద్దు, కమాన్ గెటప్ అని రాత్రికి రాత్రి దేవుని దూత చెప్పగానే ఎంత కష్టం పిల్లలు. చిన్న బేబీని తీసుకొని అప్పుడే ఆ కొన్ని రోజుల క్రితమే బేబీకి బర్త్ ఇచ్చిన మేరీని తీసుకొని ఎంత కష్టపడి రాత్రికి రాత్రే ప్రయాణమై ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒబీడియన్స్లో జోసెఫ్ అన్న ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు కదా. దేవుని దూత ఏం చెబితే అది జోసెఫ్ అన్న చేస్తున్నాడు. ఒక్క బ్యాక్ ఆన్సర్ లేదు కదా పిల్లలు. మీరు మీ మమ్మీ డాడీ చెప్పగానే వింటున్నారా? టీచర్స్ చెప్పగానే వింటున్నారా? మీ పాస్ట్ అంకుల్ పాస్ట్ ఆంటీ, మీ సండే స్కూల్ టీచర్స్ కానీ, మీ చర్చ్లో ఆంటీస్ అంకుల్స్ ఎవరైనా మీకు ఏదైనా పని చెప్పారనుకోండి, చెప్పగానే వింటున్నారా? లేకపోతే ఇట్లా చేద్దామని అనుకున్నాను కానీ అట్లా అయిపోయింది అంకుల్, లేదా ఆగండి అంకుల్ కాసేపు అయ్యాక వస్తాను అంకుల్ అని సాకులు చెప్తున్నారా? అది ఎందుకు చేయాలి, నేను చెయ్యను అని తిరగబడి మాట్లాడుతున్నారా? జోసెఫ్ అన్న దగ్గర ఒక గొప్ప విషయం నేర్చుకోవాలి పిల్లలు. జోసెఫ్ అన్న నోరు తెరిచి మాట్లాడింది చాలా తక్కువ, కానీ తన లైఫ్లో చూపించిన ఒబీడియన్స్ చాలా ఎక్కువ పిల్లలు. దేవుడు జోసెఫ్ అన్నను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయ్యాక దేవుడు జోసెఫ్కి చెప్పాడు, ఇప్పుడు ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్కి వెళ్ళు, హేరోదు చచ్చిపోయాడులే, ఇప్పుడు ఏం కాదు, నువ్వు వెళ్ళిపో ఇజ్రాయెల్ దేశానికి అని అంటే సరే అని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాక మళ్ళీ దేవుని దూత జోసెఫ్ అన్నతో మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు నజరేతుకి వెళ్ళిపో జోసెఫ్ అని చెప్పగానే ఓకే ప్రభువా నేను నజరేతుకి వెళ్తాను అని నజరేతుకి వెళ్ళాడు. నిజంగా తన లైఫ్లో ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు కదా. అందుకే దేవుడు జోసెఫ్ అన్న గురించి మాట్లాడుతూ అతడు నీతిమంతుడు అని చెప్పాడు. మనం కూడా దేవునికి ఒబీడియంట్గా ఉండాలి. ఎవ్వరేమనుకున్నా నాకు అవసరం లేదు, కానీ నా దేవుని మనసు బాధ పెట్టకూడదు, నాకు కష్టమైనా నాకు ఇబ్బంది అయినా ప్రభువుని ఎప్పుడు బాధ పెట్టకూడదని చక్కగా డిసైడ్ చేసుకున్నాడు. దేవునికి ఒబీడియన్స్ చూపించి నీతిమంతుడు అని దేవుని దగ్గర సాక్ష్యం తెచ్చుకున్నాడు. చెల్లి తమ్ముడు, నీవు కూడా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా జీవించాలని ఆశపడుతున్నావా? యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నీతి కలుగుతుంది. అంతేకాదు పిల్లలు, యేసయ్య మనసును నొప్పించకుండా బ్రతుకుతూ మన నీతి కలిగిన జీవితాన్ని కాపాడుకోవాలి. జోసెఫ్ అన్న దేవునికి ఎలా లోబడ్డాడో నీవు నేను కూడా దేవునికి లోబడితే మనల్ని బట్టి యేసయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన పేరెంట్స్కి మనం ఇచ్చే వాల్యుబుల్ గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఒబీడియన్సే. అంతేకాదు పిల్లలు, మన యేసయ్యకి కూడా మనం ఇచ్చే ప్రెషియస్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే యేసయ్య మాటలకు ఒబీడియన్స్ చూపించడమే. మరి ఈ రోజు నుంచి ఒబీడియన్స్ చూపిస్తారు కదూ. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఒబీడియన్స్ చూపించిన బేబీ గోట్ తన ప్రాణాన్ని ఎలా దక్కించుకుందో, ఒబీడియన్స్ చూపించిన జోసెఫ్ అన్న నీ దృష్టికి నీతిమంతుడుగా పిలువబడినట్లుగా ఈరోజు కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని నీతిమంతుడిగా నీతిమంతురాలుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు మేము మీకు ఇచ్చే ప్రెషియస్ గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే నీ మాటకు లోబట్టమే కదా ప్రవ్వా. ఒబీడియన్స్ చూపించేవారుగా మేము ఉండాలని మా పేరెంట్స్కు, నీకు, ఇతరులకు లోబడుతూ నీ నామాన్ని మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని, మా బిహేవియర్ ద్వారా నిన్ను నొప్పించకుండా నిన్ను సంతోషపెట్టే కృప మాకిమ్మని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? జాన్ 14:15. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మరోసారి నేర్చుకుందామా? జాన్ 14:15. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. జాన్ 14:15. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. మదర్ గోట్ బయటికి వెళ్ళేటప్పుడు బేబీ గోట్కి ఏ జాగ్రత్త చెప్పింది? మదర్ గోట్ లాగా తన ఇంటికి వచ్చిన ఎనిమి ఎవరు? మేరీ అక్కను విడిచిపెట్టాలని జోసెఫ్ అన్న ఆలోచిస్తున్నప్పుడు దేవుని దూత ఏమని మాట్లాడారు? జోసెఫ్ అన్న మాట్లాడకపోయినా జోసెఫ్ అన్న లైఫ్ ద్వారా మనం నేర్చుకున్న గొప్ప లెసన్ ఏంటి? దేవుడు జోసెఫ్ అన్నకు పెట్టిన పేరు ఏంటి? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.